దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకుని రీతిగా ఆయన పాద సముఖములో ఉండి ఆయన నామాన్ని స్తుతించే చక్కటి ధన్యత మనందరికీ అనుగ్రహించడం బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ గణనామానికి మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నా అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదం పొందండి. ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యతనంలో పాలుబాక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతా ఉన్నాను. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాలపు వేళ వేకుని రీతిగా నీ పాద సముఖంలో ఉన్నాం. ఈ ధన్యత కేవలం నీ కృప. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినం కూడా నీ చిత్తాన్ని నడిపించి బలపరచండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లలు. ఈ మాట ఎవరు మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు అనేటువంటి ఒక ఆలోచన మనం చేయగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయం దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభువారికి కోపం వచ్చిందండి. అక్కడ ఇది ప్రార్థనా మందిరంగా నిర్మించబడింది. యెరూషలేము దేవాలయంలో అనేక మంది దేవుని ఆరాధించడానికి వస్తారు. అయితే ఆ ప్రార్థన మందిరము లేక పరిశుద్ధమనబడే స్థలము ఎలా మారిపోయిందనంటే, అక్కడ అనేక మంది వ్యాపారపు స్థలంగా మార్చేసినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ సంఘటన, ఆ సందర్భాన్ని, ఆ పరిస్థితులన్నీ ప్రభువారు చూశారో, ఆ కోపం పరితాపలేక అక్కడ అందరినీ ఆ బల్లను పడద్రోసి అందరినీ చెదరగొట్టి, ఇది నా ప్రార్థనా మందిరం, ఇది దొంగల గుహ చేసేస్తారు. పిల్లల, దేవుడు తన ప్రజలను ఉజ్జీవమైనటువంటి శక్తితో దర్శించినప్పుడు అద్భుతాలు, సూచక క్రియలు, ఆశ్చర్య క్రియలు అనేవి అనేక మంది జరుగుతాయి. అలాంటి పరిశుద్ధాత్మ వరం కలిగిన వారు చెప్పు వాటి అన్నిటిని కూడా ప్రజలు కూడా నమ్ముతారు మరియు లోబడతారు. అయితే ఇది కొన్ని సందర్భాల్లో పరిపరి విధాలుగా దారితీస్తూ ఉంది. వ్యాపార వాణిజ్యంగా మారిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. చూడండి, పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట ఏంటనంటే, చాలా ప్రత్యేకంగా నియమించబడినటువంటి వారు మీరని చెప్పి తిమోతిని హెచ్చరిస్తున్నటువంటి మాట మనం చూస్తాం. సమరయ పట్టణంలో అనేక మంది బాప్తిసం పొందుకున్నారు. అద్భుతాలు జరిగాయి. అక్కడ అపవిత్రాత్మలు వెలగొట్టబడ్డాయి. దానితో పాటు పరిశుద్ధాత్ముడు ప్రజలపై క్రొమ్మరించబడినప్పుడు మహా సంతోషం అనేది అక్కడ కలిగింది పిల్లరా. అయితే ఆ పరిస్థితిని కూడా ఆసరాగా చేసుకుని, నేను ఏదో ఒకటి చేసేయాలి, ఏదో గొప్పవాడిని అయిపోవాలి, ఇలాంటి పరిస్థితి నాకు కావాలని చెప్పి సీమోన్ అనేటువంటి గారడివాడు సంగతులని చూసిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందడానికి ఆశించాడట. ఆశించి అపోస్తలుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నాకు పరిశుద్ధాత్మ వరం కావాలి, ఇక ధనం తీసుకోండి, ఈ బంగారం తీసుకోండి, నాకు వరం కావాలి అని చెప్పి అడిగినప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? నీ ద్రవ్యము నీతో పాటు నశించును గాక అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లల, ధనం విషయంలో అపోస్తలులు ఎంత ఖచ్చితంగా ఉన్నారో మనం చూడాలి, గమనించాలి. గొప్ప గొప్ప దైవజనులుగా చెప్పబడతాం. అనేక మంది పైడిపోవడం కారణము ధనాశయం వల్ల కారణం. అందుకే నేను బైబిల్ గురించి చెప్తున్నా, ధనాశ సమస్త కీడులకు మూలం అని చెప్పి జ్ఞాపకం. ప్రత్యేకంగా క్రైస్తవ బిడలుగా ఉన్నవారికి, క్రైస్తవ విశ్వాసులుగా పిలువబడుతున్న వారికి, క్రైస్తవ సేవలో ఉన్నటువంటి వారికి, సేవకులుగా పిలువబడుతున్న వారికి, అందుచేతన పౌలు అన్నాడు, దైవజనుడా బుద్ధి చెప్తున్నాడు, వీటిని అయితే వీటన్నిటిని విడిచిపెట్టి పారిపో.
వీళ్ళు గమనించిన ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో ప్రజలు తమ ధనం అంతటిని కూడా తీసుకొచ్చి అపోస్తుల పాదాల చెంత పెట్టారంట. తర్వాత అధ్యాయంలో పేతురు, అయ్యా వెండి బంగారం నా దగ్గర లేవు ఏమన్నాడండి? వెండి బంగారం నా దగ్గర లేవు చెప్పడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎలా సాధ్యం? నిజమే, అపోస్తులు ప్రియులరా ధనమును తమ పాదముల చెంతను ఉంచారు కానీ వారి పిడికిలలో కాదు. పాదముల కింద ధనాన్ని ఉంచటమే సరైనటువంటి స్థానం. ఎస్, నిజమే. రేపు నీవు నేను ప్రభు రాజ్యంలో ఎత్తబడినప్పుడు, ఆయన రాకడలో ఆయనతో పాటు తీసుకెళ్ళబడినప్పుడు పరలోకంలో అదేవిధంగా మనం చూస్తాం. ఏమంచా తెలుసా? బంగారము పాదముల క్రింద ఉంటుంది. హల్లెలూయా. ఉదయకాల గమనించండి, చాలామంది సేవ చేస్తున్నామంటే నేను ఎవరిని విమర్శించను, కానీ జరుగుతున్న పరిస్థితులను చూసినప్పుడు ఏమండి ధనము కొరకే సేవ అనేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అది చాలా విచారకరం. అలాంటి చేసేవారు గద్దించబడాలి వాక్యం చేత. గమనించి, ధనము సేవ కొరకు కాదు. ఏమండి ధనము కొరకు సేవ కాదు. ఏమండి ధనము సేవ కొరకు ఉపయోగించాలి కానీ ధనము కొరకు సేవ చేయొద్దు. దీనిని తారుమారు చేయొద్దు. సేవ కొరకు ధనం ఖర్చు పెట్టాలి, అందుకని ధనము కోసమే సేవ చేయకూడదు. అత్యాశ అనేది ఉద్యోగాన్ని చంపేస్తుంది. అత్యాశ అనేది ఆత్మీయ ఎదుగుదలను దిగజార్చేస్తుంది. అత్యాశ అనేది ఆత్మీయ అభివృద్ధిని అణిచివేస్తుంది. ప్రభుతో మనం చెప్పాలి, నీవే నా అవసరతలన్నిటి తీరుస్తున్నప్పుడు ప్రభువా ఈ లోకపు సిరి నేను ఎందుకు ఆశిస్తాను? నేను ఆశించుకుందును గాక కదా. తీక్షణమైన పవిత్ర వీక్షణము, ఏకదృష్టిని లోతుగా బలముగా నీపై నేను ఉంచుతాను. నా బాధ్యతలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా ముఖాముఖిని గాంచదనని చెప్పి మనం చెప్పగలగాలి. అదే కాసిన గమనించండి, అమ్మకానికి పరదేశం లేదండి. నీ రక్షణ, నీ ఉజ్జీవము, నీ బాప్తిస్మము, నీ ఆత్మీయ అభివృద్ధి అమ్మొద్దు, అమ్మివేయొద్దు. నీ క్రైస్తవ బలమైన విశ్వాసాన్ని అమ్మగారికి పెట్టొద్దు. పరలోక రాజ్యం అమ్మగానికి కాదండి. పరలోక రాజ్యం అమ్మడానికి లేదు. మనం ఎంత ధనం పెట్టుకున్నా పరలోక రాజ్యాన్ని కొనుక్కోలేం. ఎందుకో తెలుసా? ప్రభు ఆయన ప్రేమించిన వారికి ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధమైన స్థలం అది. కనుక ఉదయకాల సమయంలో మరి దేవుని మందిరాన్ని ఆనాటి యెరూషలేములో ప్రజలు దొంగలకు చేశారు. ఈనాటి ప్రజలు ఎలా చూస్తున్నారు? ఒకవేళ మనం కూడా అట్టి స్థితిలో ఉంటున్నామేమో. జాగ్రత్త. మన ధనము అని ఏమండి మన బంగారము, మన ఆస్తిపాస్తులు సేవ కొరకు మనము ఖర్చు చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు బహుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించనుగా. తలలోంచి కన్నుమూసుకుని ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడు మీకు స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయం శ్రాసమి మాట మేము ఉన్నాం. నిజమే, అమ్మకానికి పరదేశు లేదు, కానీ ఈరోజు అనేక చోట్ల అదే పరిస్థితి మనం చూసినప్పుడు విచారిస్తున్నాం, చింతిస్తున్నాం. అయినప్పుడు కూడా మేము ఒక నిరీక్షణకి ముందుకెళ్తున్నాం. ఎందుకంటే సమస్తమైనటువంటి దుష్ట ఆత్మశక్తులను ఒకానొక నాడు వాటి తలలతో సహా చితకొట్టబడిన వాక్య సెలవిస్తున్నట్లుగా మీరు అక్కడ ఎదురు చూస్తున్న ఆశ కలిగిన ప్రతి ఒక్కరి నిరీక్షణ బలపరిచి అలాంటి పరిస్థితులన్నీ కూడా తారుమారు చేయగల సముద్రం నీవు. ఈరోజు ఒకళ్ళు అటువంటి వారి పరిస్థితులు ఎవరైనా ఉంటే నీ వాక్యం గద్దించి సరిచేసి కేవలం నిన్ను బట్టి ఆనందించి కృపద ఇచ్చిన ఘనత మహిమ మీరు పొందుకోండి. యేసయ్య శక్తిగల నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమెన్.